రిషి ఆ మాట అనగానే కృతికి గుండె ఆగినంత పనైంది. పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. ఎలా? రిషి నన్ను అంత బాధపెట్టేలా అలగనుకుతున్నావు. నేను చేసిందే కనపడుతుంది నీకు. మరి నువ్వేం చేయలేదా? మరి మన బేబీ కన్ఫర్మ్ అయ్యి 3 డేస్ కాకుండానే వెళ్ళిపోయింది. ఆ పెయిన్ నాకే తెలుసు. నాకు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చానా? నేను తినకపోయినా వాచ్మెన్ చేత మిత్ర ఇమ్మన్నదని చెప్పి బ్రేక్ఫాస్ట్ పంపాను. నేను నీ గురించి ఆలోచించే దానిలో సగం కూడా ఆలోచించడం లేదు. మన బంధం ఇంతేనా అనుకుంటూ కంటికి దారలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. రిషి ఎంతసేపటికి కృతి రాకపోయేసరికి వచ్చి కిచెన్లో చూశాడు. లేదు. బాల్కనీలో చూశాడు. పడుకునుంది. నెమ్మదిగా 2 చేతులతో పైకి లేపాడు. తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. లైట్ ఆఫ్ చేసి తను కింద పడుకున్నాడు. ఉదయం లేచేసరికి కృతి మంచం మీద ఉంది. రిషి కనపడలేదు. వెళ్ళి చూస్తే వర్కౌట్స్ చేస్తూ ఉన్నాడు. కాఫీ చేసి తీసుకొచ్చింది. రిషి చూస్తుండగానే అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. తీసుకుని తాగాడు. ఇక అంతే. మన చెఫ్ పాప రిషితో మాట్లాడకూడదని ఫిక్స్ అయిందేమో. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇద్దరికి చేసింది. రిషికి కనపడేటట్లు పెట్టింది. తను రెడీ అయి వెళ్ళిపోయింది. రిషి మేఘాకి ఫోన్ కాల్ చేశాడు. రింగ్ అయింది. ఎవరో మగ జెంట్స్ వాయిస్. హలో బాస్ కాలింగ్ అని ఉంది. ఎవరు అని అడిగాడు రిషి. మా పిఏ మేఘమాల ఉంటే పిలవండి. ఈ ఫోన్ నాకు 3 డేస్ బ్యాక్ రోడ్డు మీద దొరికిందండి. రిషి అవునా? సరే అయితే మీ దగ్గర ఉంచండి. ఆడలేడీస్ వచ్చి తీసుకుంటారు. ఓకే అండి. రిషి మేఘ వాళ్ళ నాన్న సెల్కి కాల్ చేశాడు. ఆయన మేఘాకి ఫోన్ ఇచ్చాడు. మేఘ లిఫ్ట్ చేసి హలో గుడ్ మార్నింగ్ సార్. రిషి నీ ఫోన్ ఇంకా రిపేర్ అవ్వలేదా? మేఘ లేదు సార్. నిన్న కూడా వెళ్ళి అడిగాను. ఇంకో 2-3 రోజులు పడుతుందని చెప్పారు. రిషి ఓ అవునా? మరి నువ్వెప్పటి నుంచి వస్తావు? మేఘ నేను నాకు ఇంకా డీసెంట్ తగ్గలేదు సార్. రిషి ఏయ్ ఏయ్ అది నోరేనా? అన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావు? రానీకుంది అన్నట్లు నీ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీసుకుని ఇంకో గంటలో నా ముందు ఉండాలి. లేకపోతే నా సంగతి తెలుసుగా అని కాల్ కట్ చేశాడు. మేఘ వెంటనే తన ఫోన్కి కాల్ చేసింది. హలో ఎవరు? ఈ ఫోన్ నాదే. మీరు అడ్రస్ చెప్తా కాస్త తెచ్చేయండి అంది. హలో కాస్త తట్టుకోండి. ఫోను మీది, అవసరం మీది. సో అడ్రస్ నేను చెప్తా. ఇంకో అరగంటలో అమీర్పేట మెట్రో దగ్గరికి రండి అని కాల్ కట్ చేశాడు. ఈ ఫుడ్డీ పాప పరుగు వెళ్ళి వెయిట్ చేసింది. అరగంట దాటినా రాలేదు. ఫోన్ చేసింది. అవతల లిఫ్ట్ చేసి నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నా. ఇంకో పావుగంట పడుతుంది. పావుగంట దాటి అరగంట అయింది. అయినా అంతులేడు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. మేఘాకి రిషి గుర్తొస్తుంటే గుండెల్లో మెట్రో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఎంతసేపు ఎదురు చూసినా రాలేదు. టెన్షన్ మొదలైంది. అమ్మో గంట దాటింది. సారేమనుకుంటారో అంటూ క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కబోతుంటే మళ్ళీ తన ఫోన్ నుంచి కాలు. లిఫ్ట్ చేయగానే ఏమయ్యా బుద్ధిందా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని అరిచింది. అవతల ఏంటమ్మా పోనీలే కదా ఆడపిల్లవని తెచ్చిస్తుంటే నోరు పారేసుకుంటావా అన్నాడు విశ్వ. మేఘ లేకపోతే ఇంతసేపా? నేనెవరో తెలుసా? విశ్వ గొంతు ఆడవాళ్ళ వాయిస్లో ఉంది కాబట్టి ఆ అమ్మాయివేమో అని డౌటు. మేఘ ఓయ్ ఎవడ్రా నువ్వు? నా ఫోను మర్యాదగా తెచ్చి లేకపోతే నీకు మామూలుగా ఉండదు. విశ్వ అబ్బచ్చా సరే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మేఘ మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈలోపు రిషి ఫోన్ వస్తున్నా అని కాల్ కట్ చేసి షూటింగ్ స్పాట్కి వెళ్ళింది. భయపడుతూ క్యారవాన్లోకి ఎక్కింది. రిషిని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అంది. రిషి నీ ఫోన్ ఇటు అన్నాడు కోపంగా. అసలే చాలా కోపంగా ఉన్నప్పుడు రిషిని చూడాలి. పాలుగారే బుగ్గలు ఎర్రగా కమిలిపై తీవ్రమైన కంఠస్వరం, చూపులో తీవ్రత. ఆ చూపులకే వెన్నులో నుంచి వస్తుంది భయం. తన స్టాఫ్కి ఎంత బాగా చూసుకుంటాడో. తేడా వస్తే అంతే. మెగా ఫోన్ అతను ఫోన్ ఇవ్వలేదు. రిషి ఎవరు అని అడిగాడు గద్దిస్తూ. మేఘ ఫోను కొట్టేసినవాడు. రిషి ఫోన్ రోడ్డు మీద దొరికిందని చెప్పాడే నాకు. మేఘ ఏం మాట్లాడలేదు. రిషి తల దూకుంటూ అవును రేపటి నుంచి నా షెడ్యూల్స్ చెప్పు అని అడిగాడు. మేఘ రేపు అంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. రిషి దువ్వెన అక్కడ పెట్టి నేను చెప్పనా? రేపటి నుంచి నా న్యూ ఫ్యాన్ ఇండియన్ మూవీ స్టార్ట్ అవబోతుంది. డే బై డే
ఆ మూవీకి డేట్స్ ఇచ్చాను. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు షూటింగ్. కొన్ని రోజుల పాటు ఫస్ట్ టైం మల్టీలింగ్వల్ కాబట్టి డబ్బింగ్ నేనే చెప్పుకుంటా. కాబట్టి ఆ లాంగ్వేజ్లలో ట్రైనింగ్. తర్వాత వరుసగా 8 షాప్ ఓపెనింగ్స్. అందులో ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు, 2 విజయవాడ, ఇంకోటి వైజాగ్. మిగతావి ఇక్కడ. స్టాఫ్ అంతా రిషినే చూస్తున్నారు. రిషి సరే, మనం ప్రస్తుతం చేస్తున్న మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్స్. ప్రొడ్యూసర్ ఫోన్ నంబర్స్ చెప్పు. మేఘకు అర్జెంటుగా పారిపోవాలనిపిస్తుంది. పోనీ అవి నేనే చెప్పనా? ఇది డైరెక్టర్, ఇది ప్రొడ్యూసర్, ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మేఘ నీళ్లు నములుతూ ఉంది. సరే, నా అకౌంట్ నంబర్ చెప్పు. మేఘ తెల్లమొహం వేసింది. రిషి అవి కూడా అలవోకగా చెప్పేశాడు. స్టాఫ్ షాక్. రిషి ఇవన్నీ చూడకుండానే చెప్పాడు. మరి చూడు మేఘ, ఫోన్ ఉంది కదా అని నంబర్స్ మర్చిపోయావు. మరి ఫోన్ పోయింది, ఇప్పుడేం చేస్తావు? సరే, బై మిస్టేక్ పోయింది. ఆ విషయం నాకు చెప్తే పోయేది. లీవ్ పెట్టావు, అబద్ధాలు చెప్పావు అంటూ బయటకెళ్ళాడు. మేఘ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. రిషి మేఘ అని పిలవగానే సార్ అంటూ క్యారవాన్లో నుండి దిగింది. తన చేతిలో టీ కప్స్ పెట్టి, ఇవాల్టి నుంచి యూనిట్ మొత్తానికి టీ అందించు, అదే నీకు పనిష్మెంట్ అనేసి వెళ్ళిపోయాడు. రిషి సంగతి తెలుసు కాబట్టి ఎవరూ నవ్వలేదు, ఎగతాళి చేయలేదు. మన ఫుడ్డీ పాప అంతా తిరుగుతూ టీ సప్లై చేసి అలసిపోయింది. ఇక వినయ్ సంగతి చూద్దాం. వినయ్ 1 మంత్కి ఒకసారి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళొస్తూ ఉంటాడుగా. ఆ రోజే దిగాడు హాస్పిటల్కి. హుషారుగా వచ్చాడు. సుప్రజను చూసి వారం అయ్యింది. అందుకే రావడం తన క్యాబిన్కే వెళ్ళాడు. సుప్రజ పేషెంట్స్ని చూస్తూ ఉంది. వినయ్ తన్నే చూస్తూ నించున్నాడు. పేషెంట్స్ వెళ్ళాక వినయ్ చూసి, హాయ్ బేబీ, ఎప్పుడొచ్చావు అని అడిగింది. అంతే, డాక్టర్ బాబుకి పొలం మారింది. ఏమన్నావు? ఎప్పుడొచ్చావు అన్నాను. అది కాదు, దానికి ముందు హాయ్ అన్నా. అబ్బా, ఆ రెండింటి మధ్యలో. సుప్రజ చైర్లో నుంచి లేచి స్టెథోస్కోప్ని వినయ్ చుట్టూ వేసి దగ్గరికి లాక్కొని బేబీ అన్నాను. బేబీ అంటూ కళ్ళ మీద ఊదింది. అంతే. వినయ్ అంటూ సుప్రజ మీద పడ్డాడు. సుప్రజ తనని లేపి నీళ్లు కొట్టింది. వినయ్ లేచి, నువ్వేనా? సుప్రజ, నేనే. ఏం? వినయ్ బేబీ అంటుంటే సుప్రజ, నువ్వు ఈ 1 వీక్ నుంచి లేవు కదా, నీ గురించి తెలిసింది. వినయ్ కంగారుగా, ఏం తెలిసింది? అదే, నువ్వు నా మనసులో తిష్ట వేసావని, నీ ఆబ్సెన్స్ని నేను ఫీల్ అయ్యానని. వినయ్, అవునా, ఇంకేం తెలిసింది అంటూ బుగ్గ మీద చిటికేశాడు. సుప్రజ, ఐ లవ్ యూ బేబీ అంది వినయ్ భుజం మీద చెయ్యి వేసి. వినయ్, యాహూ, ఎన్నేళ్ళ నుంచి ఏదో చూస్తున్నానో తెలుసా? సరే, నీకేం కావాలో అడుగు ఈ హ్యాపీ మూడ్లో అని అడిగాడు. సుప్రజ, నాకు ఇప్పుడేమీ వద్దు, అవసరమైతే అడుగుతా అంది. వినయ్, సుప్పు, మరే ఈవినింగ్ పబ్కి వెళ్దామా? సుప్రజ, సుప్పునా, అదేం పేరు అని అడిగింది. వినయ్, ముద్దు పేర్లే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంతకీ వస్తావా? సుప్రజ, ఆలోచించి చెప్తా. సరే, నేను సర్జరీకి అటెండ్ అవ్వాలి, పద అంటూ తన చేతిని వినయ్ చేతిలో పెట్టి బయటకు నడిచింది. వినయ్కి గాల్లో నడుస్తున్నట్టుగా ఉంది. ఏంటో, వారం రోజులు అదే తంతు. ముందు వారం గొడవలు, రెండో వారం మనోపోరాటం. కృతి కొన్ని పనులు చేస్తే రిషి కొన్ని పనులు చేస్తున్నాడు. శనివారం నైట్ రిషి వచ్చేసరికి కృతి రాలేదు. రోజు చెఫ్ పాపే వంట చేస్తుంది. ఈరోజు నేను చేస్తే పోలా అనుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అని ఫ్రిడ్జ్ తీశాడు. చాలా కూరగాయలు ఉన్నాయి. ఆలు ఫ్రై ఈజీ కదా, చాణక్యతాగే చేసేవాడు. ఇంకో ఐటెం రసం. అబ్బో, చాలా కష్టం. సరే, ముందు రైస్ పెడదాం అని రైస్ కుక్కర్లో పెట్టాడు. ఆలు కట్ చేశాడు. యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అవును, ఈ రాక్షసికి ఛానల్ ఉంది కదా, చూస్తే పోలా అనుకుంటూ కృతి పెట్టిన ఛానల్ ఓపెన్ చేశాడు. అది చూస్తూ చేశాడు. పాపం 2 సార్లు చెయ్యి కాల్చుకున్నాడు. ఎట్లాగో కంప్లీట్ చేశాడు. ఆమె గారు 2 ఐటమ్స్ చేస్తుంది, నేను ఒకటే చేశా. ఎలా? అప్పుడు కాంపిటీషన్లో రైస్తో ఏవో చేసింది, నేను చేస్తా అనుకుంటూ సగం రైస్ తీసి ఫ్రైడ్ రైస్ చేశాడు. ఎస్, రిషిగాడు స్టార్ హీరో మాత్రమే కాదు, వంట కూడా బాగా చేశాడు అని విజిలేసుకుంటూ వచ్చి టీవీ ఆన్ చేశాడు. తెలుగు లవ్ సాంగ్స్ పెట్టాడు. యూట్యూబ్లో కాలింగ్ బెల్ మోగింది. తీశాడు. కృతి చాలా రెస్ట్లెస్గా, బాగా అలసిపోయినట్టుగా కనపడుతుంది. అన్నట్లు కృతి మాట్లాడడం లేదని మనోడు కూడా మాట్లాడడం లేదు. కృతి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంటే రిషి తనని తోసుకుంటూ వెళ్ళి తను చూడాలనే వండినవి తన ముందే డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు.
కృతి ఓహో వండేశాడా చెప్పి తగలడొచ్చుగా. రిషి 2 ప్లేట్స్లలో పెట్టాడు. కృతి వాటర్ బాటిల్స్ తీసింది. తన ప్లేట్ తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. కృతి ఒక్కతే కూర్చోలేక వచ్చి రిషి కూర్చున్న సోఫాలోనే చివరికి కూర్చుంది. ప్లేట్లోకి చూస్తూ చేపెట్టింది. అప్పుడు వచ్చింది. ఏంటి పాట? ఇద్దరు తినకుండా టీవీ వైపు చూశారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఆ లిరిక్స్ చాలా కనెక్ట్ అయ్యాయి వాళ్ళ సిచ్యువేషన్కి. తెలియకుండానే ప్లేట్స్ పక్కకు పెట్టారు. కృతి రిమోట్ కోసం చూసింది. రిషి పక్కనే ఉంది. తీసుకుందామంటే రిషి తన్నే చూస్తూ ఉన్నాడు. రిషి కృతి వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. కృతికి చెమటలు పడుతూ ఉన్నాయి. ఆ చూపులు ఇబ్బందిగా ఉన్నాయి. వెంటనే ఇంకో సాంగ్. రిషి కృతి పక్కకు జరిగాడు. అంతే. కృతి కంగారుగా లేచి కిచెన్లోకి వెళ్ళింది. రిషి కూడా తన వెనకే వచ్చాడు. కృతి తనని చూసి కంగారుగా వెళ్ళబోయింది. రిషి తన చేయి పట్టుకొని ఆపాడు. కృతి ఎంత విడిపించుకుందామన్నా వదలడం లేదు. దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరి కళ్ళల్లో అంతులేని ప్రేమ. ఏదో చెప్పాలని ఆరాటం. అదేంటో మాటలు రావడం లేదు. కళ్ళ మీద ముద్దు పెట్టాడు. కృతి తెలియకుండానే తనని హక్ చేసుకుంది. రిషి ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు. 10 నిమిషాలు అలాగే ఉండిపోయారు. రిషి కృతిని వదిలి తన నుదుటి మీద కిస్ చేశాడు. 2 పెదవులని తన వేలుతో నిమిరాడు. కృతి హార్ట్ బీట్ ఫుల్లుగా పెరిగిపోయింది. తన పెదవులను దగ్గరగా తెచ్చాడు. కరెక్ట్గా కాలింగ్ బెల్ మోగింది. ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. కృతి తన వైపు చూస్తూ వెళ్ళి తలుపు తీసింది. మిత్ర తన కూతురు హనీతో వచ్చింది. హనీకి కృతి అంటే ఇష్టమని ఫస్ట్లోనే చెప్పా. రిషిని టీవీలో చూస్తూ ఉంటుంది. కృతి హే హనీ అంటూ ఎత్తుకొని ముద్దు పెట్టింది. రిషి బుగ్గ రుద్దుకున్నాడు. మిత్ర ఇద్దరి వైపు చూసింది. టీవీలో వస్తున్న పాట చూసింది. నవ్వుకుంది. మిత్ర ఏరా అలా ఫ్రీజ్ అయ్యావు? నేనేమైనా డిస్టర్బ్ చేశానా? రిషి అదేం లేదు. అవును మీ హబ్బీని కూడా తేవాల్సిందే. మిత్ర మా అత్తయ్య గారు అర్జెంటుగా ఊరు వెళ్ళాలంటే దింపడానికి వెళ్ళారు. మిమ్మల్ని రమ్మన్నారు. ఇదిగో ఇది వద్దంటే వద్దని గొడవ. అందుకే వాళ్ళటు మేము ఇటు అంది. కృతి గుడ్. సరే డిన్నర్ అయిందా అని అడిగింది. మిత్ర లేదే. మీది? కృతి తిందామని పెట్టుకున్నాం. మీరు వచ్చారు. మిత్ర అమ్మయ్య చాలా రోజుల తర్వాత నీ చేతి వంట తినబోతున్నా అనగానే రిషి హలో వంట నేను చేశా అని కాలర్ ఎగరేశాడు. మిత్ర అబ్బో నా వారఫలాలు చెక్ చేసుకోవాల్సిందే అంది. రిషి మీ ఫ్రెండ్ అంతా కాకపోయినా ఏదో నేను చేయగలను అంటూ కృతి వైపు ఓరగా చూశాడు. కృతి సిగ్గుపడుతూ దిక్కులు చూసింది. రిషి సరే రండి తిందాం అనగానే కృతి మిత్ర నేను రైస్ కొంచెం వండుతాను సరిపోదేమో అనగానే రిషి సరిపోతుంది మిత్ర రండి అనగానే ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. బుడ్డదాన్ని టేబుల్ ఎక్కించారు. మిత్ర తనకి తినిపించింది. ఆ బుడ్డది మిథిల కాలం అన్నది. రిషి ఏంటి ఏమంటుంది అనగానే కృతి తనకు కారంగా ఉందట అని ఆలు ముక్కలు టేస్ట్ చేసింది. కారం బాగా వేశాడు. మిత్ర కూడా టేస్ట్ చేసి ఏంట్రా హీరో నువ్వు సినిమాలో చూపించు టాలెంట్ ఇక్కడ కాదు అనగానే రిషి ఊరుకోవే నేను చూసి చేసింది మీ ఫ్రెండ్ ఛానల్లో అనగానే మిత్ర ఇంకో ఐటమ్ ఏం చేసావు? రిషి ఫ్రైడ్ రైస్. అది టేస్ట్ చేసి ఇందులో సాల్ట్ వేయలేదా అని అడిగింది. కృతి లేచి ఆ 2 తీసుకెళ్ళి రిపేర్ చేసి తీసుకొచ్చింది. అప్పుడు తిన్నారు. మిత్ర ఎట్లయినా చెఫ్ తర్వాతే ఎవరైనా అంది. రిషి కృతి వైపు చూశాడు. అదోలా. కృతి ఏంటి చూపులు తేడాగా ఉన్నాయి? రిషి అవును నేనేంటి పొట్టిదాన్ని అలా కిస్ చేశాను. కంట్రోల్ రిషిగా నువ్వు అస్సలు తగ్గొద్దు. ఇద్దరు అన్నం తింటున్నారే కానీ మనసులో అలజడి బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. మిత్ర హనీకి తినిపించడం అయ్యాక ఆ బుడ్డిది కృతి ఆంటీ నాకు చాకీలు లేవా అని అడిగింది. రిషి ఎందుకు లేవు? కాకపోతే నాకు ముద్దు పెడితే ఇస్తా. కృతి నవ్వుకుంటూ ఉంది. తన స్మైల్ కూడా చాలా బాగుంటుందని చెప్పా.
ఆ బుడ్డది ఇస్తా అనగానే రిషి తినడం పూర్తయ్యాక బెడ్రూమ్లోకి వెళ్ళి కృతికి ఇష్టమైన చాక్లెట్స్ తెచ్చాడు. ఆ బుడ్డికి కొన్ని ఇచ్చాడు. మిత్ర తినడంలో మునిగిపోయి రిషిని గమనించడం లేదు. రిషి మిత్ర చూడకుండా కృతికి చాక్లెట్స్ ఇచ్చాడు. బుడ్డదాంతో హనీ ముద్దు పెట్టు అంటూ బుగ్గ చూపించాడు. అది ముద్దు పెట్టింది. కృతికి తన లిప్స్ చూపిస్తూ ఉన్నాడు. తను ఏంటిలా అడుగుతున్నాడు? ఏమైంది వీడికి? పాత రిషి నిద్ర లేచాడా? మిత్ర తినడం కంప్లీట్ చేశాక కృతి, నేను ఇదంతా క్లీన్ చేస్తాను, మీరు బాల్కనీలో కూర్చోండి అంది. వాళ్ళు ముగ్గురు వెళ్ళారు. మిత్ర, ఏంట్రా, ఏమంటుంది మీ ఆవిడ? రిషి, మాట్లాడితేగా తెలిసేది ఏమంటుందో. మిత్ర, అంటే రిషి, 1 వీక్ నుంచి నాతో మాట్లాడడం లేదు. మిత్ర, నువ్వే ఏదో అని ఉంటావు, అందుకే మాట్లాడడం లేదేమో. రిషి, ఇలాంటివి బాగా చెప్తావు. మిత్ర, నువ్వేమన్నావో అది చెప్పు బే. రిషి, నాకు దెబ్బ తగిలింది. తను ఫస్ట్ ఎయిడ్ చేసి కళ్ళలో నీళ్లు తెచ్చుకొని నొప్పిగా ఉందా అని అడిగింది. నువ్వు చేసిన గాయం కంటే ఇదేమీ పెద్దది కాదు అన్నా, అంతే. మిత్ర రిషి నెత్తి మీద ఒక్కటి ఇచ్చింది. ఎందుకు అలా అన్నావు? అదే నా చేసింది, నువ్వేమి చేయలేదా? ఎంతసేపు దాన్ని తప్పుపడతావు? నువ్వు మాత్రం ఎన్ని మాటలు అన్నావు? పాపం రా, అది బేబీ అలా అయ్యేసరికి బాధలో రిషి చెయ్యి అడ్డం పెట్టి, తనకేనా ఆ బాధ, నాకు లేదా? మిత్ర, నువ్వు మెంటల్గా మాత్రమే బాధపడ్డావు, కానీ కృతి ఫిజికల్గా కూడా దెబ్బతింది. అది అర్థం చేసుకోకుండా దాని మీద ద్వేషం చూపిస్తున్నావు. ఒకటి చెప్పు, దానికి ఇష్టం లేకుండానే ఇంత దూరం వచ్చిందా? నేను ఏది చెప్పినా కాదనకుండా చేస్తుంది నీ విషయంలో. రిషి, నేను చేయడం లేదా? మిత్ర, చేస్తావు, కానీ యాటిట్యూడ్ చూపిస్తావు. రిషి ఏం మాట్లాడలేదు. మిత్ర, సరే వెళ్ళు, తనని తీసుకురా లే అనగానే రిషి వెళ్ళాడు. కృతి కిచెన్ క్లీన్ చేసి బెడ్రూమ్లో పడుకోవడానికి రెడీ చేస్తూ ఉంది. రిషి తన్నే చూస్తూ ఉన్నాడు. డోర్ దగ్గర నిలబడి పిలుద్దామంటే వెళ్ళి హనీని ఎత్తుకొని వచ్చాడు. మీ ఆంటీని రమ్మని చెప్పు అన్నాడు తన చెవిలో. హనీ, ఆంటీ, అంకుల్ నిన్ను రమ్మంటున్నాడు. కృతి, ఆ విషయం మీ అంకుల్ చెప్పచ్చుగా. రిషి దాని చెవిలో. అంకుల్ ఏదో అడిగాడు, అది ఇమ్మంటుందు. కృతి తర్వాత హనీ రిషిని దింపమని కృతి దగ్గరికి పరిగెత్తింది. కృతి తనని ఎత్తుకుంది. రిషి దగ్గరికి వస్తున్నాడు. కృతి, అమ్మో ఏంటి దగ్గరికి వస్తున్నాడు? రిషి హనీ బుగ్గ గట్టిగా లాగాడు. కృతికి భయమేస్తుంది. చెయ్యి లేపాడు కానీ వేయలేదు. హనీ, కృతి ఆంటీ, ఈ అంకుల్ నీకేమవుతాడు? ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కృతి, మీ మమ్మీకి మీ డాడీ ఏమవుతాడు అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, మా డాడీ అవుతాడు అనగానే రిషి పెద్దగా నవ్వాడు. కృతికి రిషి అలా నవ్వడం చూసి చాలా సంతోషం వేసింది. రిషి ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేశాడు. కృతి ఏం లేదు అన్నట్టు తల ఊపి బాల్కనీలోకి వెళ్ళింది. రిషి తన వెనకే వెళ్ళాడు. మిత్ర కృతితో, ఏంటి అంతసేపు లోపల అని అడిగేసరికి, కృతి పడుకోవడానికి రెడీ చేసేస్తున్నా. మిత్ర కింద సెటిల్ అయింది. కృతి కూడా తన పక్కనే కూర్చుంది. రిషి మాత్రం ఉయ్యాలో కూర్చున్నాడు. మిత్ర, అవును, మొన్న కాల్ చేసినప్పుడు ఏంటి టెన్షన్గా ఉన్నా, మళ్ళీ చేస్తా అన్నావు, ఏమైంది? కృతి, ఏం లేదు, ఏదో వర్క్ పరంగా చిరాకులు అంతే. మిత్ర, ఓహో, అయినా మీ ఫ్రెండ్ సంజయ్ హెల్ప్ చేస్తాడేమో కదా? కృతి, చేస్తాడు, కానీ తను వర్క్ చూసుకోవాలి కదా. రిషి, చిరాకులోనా వర్క్లోనా? అబ్బో. మిత్ర, రిషి అన్నట్లు నీ కొత్త మూవీ గురించి చెప్పరా, మొన్న న్యూస్లో చూసా, భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారని అనగానే రిషి అవును అంటూ ఆ మూవీ విశేషాలు చెప్తూ ఉన్నాడు. ఇద్దరూ వింటూ ఉన్నారు. అసలు మన కృతి ఫస్ట్ టైం రిషి స్టార్ హీరో అయ్యాక తన నుంచి మూవీ గురించి తెలుసుకోవడం, అందుకే చాలా శ్రద్ధగా ఉంటుంది. అది చూసి రిషి ఇంకా ఉత్సాహంగా చెప్తూ ఉన్నాడు. మధ్యలో మిత్ర డౌట్స్ అడగడం, రిషి వాటిని డీటెయిల్డ్గా చెప్పడం, కృతి వైపే చూస్తూ చెప్తూ ఉన్నాడు. అలా అరగంట అయ్యేసరికి హనీ మిత్ర ఒళ్ళో నిద్రపోయింది. మిత్ర ఆవలిస్తూ, నాకు నిద్ర వస్తుంది, ఇక పడుకుంటా అని లేచింది. కృతి, నాకు కూడా అనగానే రిషి, నేను ఫోన్ మాట్లాడొస్తా, మీరు వెళ్ళండి అన్నాడు. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు. మిత్ర కృతితో, ఏంటమ్మా నేను వచ్చేసరికి ఆ రొమాంటిక్ సాంగ్స్, మీ ఆయన నేను ఏదో రాంగ్ టైంలో వచ్చా అన్నట్టుగా చూపు, ఏం జరుగుతుంది అని అడిగింది. కృతి హనీని బెడ్ మీద పడుకోబట్టి, నువ్వు కూడా ఇక్కడే పడుకో అని తను హనీ పక్కన పడుకుంది. మిత్ర, అబ్బా ఏం డైవర్ట్ చేస్తావే, ముందు ఇది చెప్పు, మ్యాటర్ ఏమైనా ఉందా లేదా? కృతి, సిగ్గులేదే నీకు అని నవ్వింది.
మిత్ర. నువ్వు ఇలా నవ్వడం చూసి ఎన్ని సంవత్సరాలైందే కృతి. అలా ఏం లేదు మిత్ర. నాకు తెలీదా నువ్వు ఇన్నాళ్ళు ఎలా గడిపావో, రిషికి దూరమై ఎంత నరకం అనుభవించావో. కానీ ఒక్కటి, ఈ 4 ఏళ్ళు ముందు నీలో ఉన్న ఆ సంతోషం మళ్ళీ ఇవాళే చూస్తున్నా. కృతి సిగ్గుపడింది. మిత్ర. కృతి, ఇదే కరెక్ట్ టైం. నీ మనసులో ఉన్న సందేహాలు, అనుమానాలు అడిగేసేయ్. నాకు తెలిసి వాడు నీకు అన్ని నిజాలే చెప్తాడు. అలాగే నువ్వు ఏమి దాచకు, అన్నీ చెప్పు, అర్థం చేసుకుంటాడు. వెళ్ళు. వాడు ఫోన్ మాట్లాడడం అయ్యాక ఇద్దరు మాట్లాడుకోండి. కృతి. ఇప్పుడా? వద్దే మిత్ర. ఏ? ఇప్పుడు ఏమైనా దుర్ముహూర్తాలు అదేదో అంటారే, గుర్తు రావడం లేదు. కృతి. అబ్బా అది కాదే, నాకెందుకో భయమేస్తుంది. మిత్ర. భయమా? వాణ్ణి చూస్తేనా? కృతి. కావచ్చు మిత్ర. ఇదెప్పటి నుంచో అని పైకి లేచి కృతి చేపట్టుకొని లాక్కెళ్ళింది. కృతి. వదలవే ప్లీజ్. రిషి ఫోన్ మాట్లాడుతున్నాడు. అటువైపు తిరిగి. మిత్ర. రేయ్, ఇంకా అవ్వలేదా అని అడిగింది. రిషి. 1 minute అని సైగ చేశాడు. మిత్ర. కృతి చేపట్టుకుంది వెళ్ళనీయకుండా. రిషి కాలయ్యాక ఏంటే అని అడిగాడు. మిత్ర కృతిని ఒక తోపు తోసింది రిషి మీదకి. రిషి తన్ని పట్టుకున్నాడు పడిపోకుండా. మిత్ర. అది నీతో మాట్లాడాలంట, చాలా ఇంపార్టెంట్. అలాగే నువ్వు కూడా నీ యాటిట్యూడ్ చూపించకుండా మొత్తం విను. నేను వెళ్తున్నా. రేపు మార్నింగ్ కల్లా ఇద్దరు పాత సుకృషిలా అయిపోవాలి. ఆల్ ది బెస్ట్ అనేసి వెళ్ళిపోయింది. రిషి కృతిని వదిలాడు. కృతి రిషి వైపు బెరుకుగా చూసింది.